ఇప్పుడు రెవెన్యూ విధానం గానీ, రెవెన్యూలో మార్పులు గానీ గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉన్నాయండి? ఇప్పుడు బాగానే ఉన్నాయండి. అంటే బాబు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్‌గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చూడమని వాళ్ళనే ఇక్కడ పంపించారు కదా! హ్మ్. ఇప్పుడు యాక్చువల్‌గా నా ఫ్లాట్ ఉంది. హ్మ్. వాళ్ళు డ్రోన్ ద్వారా మెజర్ చేసామన్నారు. హ్మ్. తర్వాత నేను అది ఏంటంటే డ్రోన్ ద్వారా యాక్చువల్ పొజిషన్ అని చెప్పారు. పొజిషన్ అంటే ఇప్పుడు పక్క ఫ్లాట్‌లో వాళ్ళు వచ్చి అవసరమైతే మన చేలో కట్ చేసేసుకున్నాం. అక్కడ వరకు వాళ్ళకే వస్తాయి హ్మ్. అని అడ్డగోలుగా వాదించారు. ఎఫ్ఎంబి కానీ ఇప్పుడు గ్రామ సర్వే ఇలా ల్యాండ్ మీద చేయడం కానీ సరిగ్గా చేయలేదు. తయారు చేస్తారు. హ్మ్. ఇప్పుడు అలా కాదు, పర్ఫెక్ట్గా ఎఫ్ఎంఈ ప్రకారం కొలత వేసి ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయమంటున్నారు. మంచిదే. హ్మ్. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్న విధానంలో ఆయా రైతు భరోసాల్లో కానీ లేదంటే ఇంకెక్కడైనా సరే రైతు భరోసా కేంద్రాల వద్ద రైతులకు ఏమన్నా ఆటంకం కలిగే విధంగా ఉందండి, లేదంటే వాళ్ళ వర్క్ విధానం ఎలా లేదు ఉందండి? లేదు లేదు వెంటనే 5 మినిట్స్ మనం వెళ్ళిన తర్వాత 5 మినిట్స్ మీరు ఎక్కడ తోలాలనుకుంటున్నారు, మీరు ఎక్కడికి పంపుతారు అని అడుగుతున్నారు. మొత్తం చూస్తున్నారు, వెంటనే రిసీప్ట్ ఇస్తున్నారు, అక్కడికి వెళ్ళిపోతున్నారు. చాలా పాజిటివ్ జరిగింది. అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వం విధానం ఎలా ఉంది? ప్రభుత్వంలో చాలా దారుణం అండి. కనీసం అక్కడ ప్రింట్ తీసుకోవడానికి లేదు. వాళ్ళ దగ్గర ప్రింటర్స్ కూడా పనిచేసేది కాదు. ఫలానా చోటకి మీ ధాన్యం వెళ్ళాలని ఆ రిసిప్ట్ తీసుకుంటాక అవసరమైతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ తీసుకోవాల్సి వచ్చేది, బయట అమౌంట్ కట్టి. అంత దారుణంగా ఉండేది. ఆ రిసిప్ట్ తీసుకుని ట్రాక్టర్ తీసుకెళ్ళి ట్రాక్టర్ మళ్ళీ అప్పుడు కిరాయి కూడా కాదండి, రోజులు లెక్క. ఇవాళ తీసుకెళ్ళింది రేపు దిగుమతి వద్దులే కూడా తెలియదు, అలా ఉండేది. ఇప్పుడు వెంటనే దిగుమతి అయిపోతుంది. బాగుందండి, అది చాలా బాగుంది. ఎవరు చేసినా మంచిదేనండి. అది టీడీపీ అవ్వచ్చు, ఎన్డీఏ అవ్వచ్చు, ఎవరైనా చేయొచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఎవరైనా సరే ఇబ్బంది పడకుండా వెంటనే చేస్తే పద్ధతిగా వాళ్ళ ప్రభుత్వంలో పట్టించుకోవడం లేదండి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకి అన్ని విధాలా కూడా బాగుంది. బాగుంది చెప్తున్నాం, బాగుంది. ఒకళ్ళు ఏదో బెనిఫిట్ చేస్తామని అని కాదు, రైతు పండించిన దానికి గిట్టుబాటుగా దాన్ని కల్పించి వెంటనే. ఎందుకంటే సాధారణంగా మన గ్రామాల్లో ఇప్పుడు 70% వరకు కౌలు రైతులే ఉన్నారు. ఒకరు ఈ వాతావరణ పరిస్థితుల్లో వాటిని నిల్వ చేసుకుని తర్వాత రేటు వచ్చిన అమ్ముకునే శక్తి వాళ్ళకి లేదు. అలాగే బయట దూరంగా వేరే చోట తోలండి, అక్కడ తోలండి, ఇక్కడికి తోలండి అంటే ఆ కిరాయిలు సరిపోయి, వీళ్ళు ఇచ్చే ఏమీ సరిపోయాయి కాదు. కొంతమంది గత ప్రభుత్వంలో జరిగిన విషయం చెప్తున్నాను. కొంతమంది అలా తోలలేక, పంపలేక మధ్యవర్తులకి బయట ఉన్న కొంతమంది మిల్లర్స్కి తక్కువ రేటుకి అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి క్యాష్ ఇస్తాం, ఇదో బస్తా 200 తగ్గించి బాబు ఆ బాధ మేము పడలేం, కిరాయిలు పడలేం, తీసేసుకోండి అని ఇచ్చిన వాళ్ళు నాకు తెలిసి చాలామంది ఉన్నారు. ఇవన్నీ కూలీ. అంటే గత ప్రభుత్వ విధానంలో ధాన్యం కొనుగోలు విధానం సరైనది కాదంటారు. ఇప్పుడు విధానం ఎలా ఉన్నా దాన్ని రైతుకు అనుకూలంగా లేదు. విధానం అనేది ఏ ప్రభుత్వమైనా రైతుకి ఏదైనా మంచి చేయాలనే చూస్తారు. గత ప్రభుత్వం ఎవరైనా, కాకపోతే ఆ విధానం వాళ్ళు చూస్ చేసుకునే విధానం తప్పు కరెక్ట్ కాదు. వాళ్ళ విధానం రూపొందించినప్పుడు అది యాక్చువల్గా ఫీల్డ్లో ఎలా ఉంది, మనం పెట్టిన విధానం ఎలా ఉంది, దానివల్ల ఏమైనా లోపాలు ఉన్నాయి, దాన్ని ఏమైనా సరి చేసుకోవాలనేది వాళ్ళు అసలు పట్టించుకోలేదు. వాళ్ళు బ్లైండ్గా ఒక విధానం పెట్టేశారు. దానివల్ల రైతులు విపరీతంగా ఇబ్బంది పడ్డారు. క్లైమేట్ బాగున్నప్పుడు అయితే మిల్లర్స్ దగ్గర తీసుకెళ్తే. వర్షాకాలంలో గత ప్రభుత్వంలో ధాన్యం పంటదారులు రైతులు చాలా మంది నష్టపోయారని విన్నాం. అది ఎంతవరకు ఇదే మీరు ఏమంటారు, రైస్ మిల్ చెప్తారు, మీరు చెప్తున్నారు కదా. పర్టికులర్గా మన పక్క మిల్లులో మనం అమ్మదాల్చుకున్నప్పుడు యాక్చువల్గా ఆ రైస్ మిల్ వాడికి 10 ఎకరాలు ఉంటే ఆడి మిల్లుకి ఆడే తోలుకోలేని పరిస్థితి కదండి. వాళ్ళు ఏదో ఎక్కడో ఇచ్చేవారు, అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. అక్కడికి వెళ్ళిన తర్వాత చెక్ చేసి మీ తేమ సరిపోలేదు, రాలేదనేవారు. అప్పుడు మళ్ళీ లారీలో దింపి మళ్ళీ ఎండబెట్టి వాళ్ళకి ఇవ్వలేం కదా, ఆయన కాడికి ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు బస్సు 100 తగ్గిన వాళ్ళు ఉన్నారు, 50 రూపాయలు తగ్గిన వాళ్ళు ఉన్నారు, 50 రూపాయలు తగ్గిన వాళ్ళు ఉన్నారు, తగ్గించి ఇవ్వాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకి అన్ని విధాల సౌకర్యంగా ఉందంట. అన్ని బాగానే ఉంది, ప్రస్తుతం బాగానే ఉంది.